జగన్ చెప్పేవన్నీ బూటకాలి వైకాపా రాక్షస పాలనను తరిమికొడదామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వర్ణాంధ్ర సహకార యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా కొండేపి నియోజకవర్గంలో పర్యటించారు. మరిప్పుడు బహిరంగ సభలో మాట్లాడుతూ కొండేపి ఎమ్మెల్యే స్వామి పొట్టివాడైనా గట్టివాడని, సత్యస్వామి పార్టీకి కృష్ణార్జున్లా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో స్వామిని భారీ మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఎవరు ఎదుర్కోలేరని, నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో 2,50,00,000 పథకాల నిమిత్తం పంపిణీ చేశారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఖచ్చితంగా చంద్రబాబును సీఎం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. అక్కడ కొట్టివాడు చాలా గట్టివాడు. అసెంబ్లీలో స్పీకర్ చేత ఉచ్చబోయించాడు. ఈయన పోడియం మీదకి దూసుకెళ్ళిపోయాడు. ఆయన అది ఇక్కడ కొండేపి ప్రజల అందరి యొక్క ప్రతినిధి. అంటే కొండేపి ప్రజలంతా కూడా ఎలా ఉంటారు ఒకసారి అందరికి రుచి చూపించాల్సింది మన కొండేపి నియోజక ప్రజలంతా కూడా. అలాగే మన ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఏబిసిడి ఉందో ఎస్సీ వర్గీకరణ ఆనాడు మనం వర్గీకరణ చేయడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ ఆమోదం పొంది మనం కేంద్రానికి పంపించడం, అలాగే దాని అదనంగా 22 పైచులకు ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది, సృష్టించడం జరిగింది. ఆ తర్వాత మన అసెంబ్లీలో కూడా మనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసి కేంద్రాన్ని పంపించాం. ఇవాళ మోడీ గారు కూడా చాలా ఆయన ఆమోదం తెలుపుతున్నారు. ఆయన చాలా ఆమోదయోగంగా ఉన్నారు. కాబట్టి రేపు తప్పకుండా ఈ ఎస్సీ ఏదైతే ఏబిసిడి వర్గీకరణతో దాన్ని చేసి తీరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే